हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं तदा मह्यं ददाति स्म पदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहजनरघुनाथान्वितं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्कुसे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। कल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 14వ అధ్యాయం మొదలు పెట్టాము. 23వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 24వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాము. సో 24వ శ్లోకం. తయా సపురుష శ్రేష్టో రమయంత్యాయతార్హతః రేమే సురవిహారేషు కామం చైత్రరతాదిషు. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, అలా మనుషుల్లో శ్రేష్ఠుడైన పురూరవుడు ఆ విధంగా ఇప్పుడు ఊర్వశితో కలయిక జరిగిన తర్వాత ఆమెతో కలిసి భోగించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆయన మైథున కార్యంలో ఆమెతో పాల్గొంటూ రకరకాల మంచి మంచి ప్రదేశాల్లో తిరుగుతూ, అంటే చైత్రరథ నందన కానన, అలా ఎక్కడైతే మంచి మంచి ప్రదేశాలు, ఎక్కడైతే దేవతలు వెళ్ళి ఎంజాయ్ చేస్తారో అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ఊర్వశితో అతను ఎంజాయ్ చేస్తారంట. 25వ నంబర్ శ్లోకం. రమమానస్తయా దేవ్యా పద్మకింజల్కగంధయా తన్ముఖామోదముష్టో ముముదే హర్గణాన్ బహూన్. చూడండి, ఊర్వశి యొక్క శరీరం చాలా ఫ్రాగ్రెంట్, యాజ్ అ సాఫ్రాన్ ఆఫ్ ఎ లోటస్. పద్మపు పువ్వులో నుంచి వచ్చే పరిమళం లాగా ఆమె శరీరం నుంచి పరిమళం బయటకు వస్తుంది. ఈ విధంగా ఆమె యొక్క పరిమళం, ఆ స్మెల్, ఫ్రాగ్రెన్స్ ఏదైతే వస్తుందో తద్వారా ఆ విధంగా ఎంతో ఆనందం కలిగి పురూరవుడు ఆమె యొక్క సాంగత్యంలో ఎన్నో రోజులు అలా ఆనందంగా అనుభవిస్తూ గడిపేశాడు రోజుల్ని. అపశ్యన్నూర్వశీం ఇంద్రో గంధర్వాన్ సమచోదయత్ ఊర్వశీరహితం మహ్యం ఆస్థానం నాతిశోభతే. అప్పుడు చాలా రోజుల నుంచి ఊర్వశి కనిపించట్లేదు, ఇంద్రుడి సభలో ఊర్వశి కనిపించట్లేదని ఇంద్రుడు అన్నాడంట. ఇలా ఊర్వశి లేకుండా నా సభ ఇంకా అందంగా కనిపించట్లేదు, ఇలా అనుకొని ఆయన గంధర్వులకు చెప్పాడంట, ఎలాగైనా సరే మళ్ళీ ఊర్వశిని తిరిగి స్వర్గానికి తీసుకురండి అని. సో ఇప్పుడు మొదలవుతుంది అన్నమాట సమస్య. సో
అప్పుడు ఏం జరుగుతుందంటే 27వ శ్లోకం, ते उपेत्या महारात्रे तमसी प्रत्युपष्टिते पूर्वश्या पुरुणौ जह्रु न्यस्तौ రాజనిజాయయా. సో ఇప్పుడు మరి ఇంద్రుడు అడిగాడు కదా, మళ్ళీ నాకు ఊర్వశి తిరిగి కావాలి ఇక్కడ సభలో అంటే, సరే అని గంధర్వులు ఇప్పుడు భూమి మీదకి వచ్చారు. అలా భూమి మీదకి వచ్చిన తర్వాత అర్ధరాత్రిలో అంత చీకటిగా ఉన్నప్పుడు పురూరవుడి ఇంటికి వచ్చారు. వచ్చేసి ఆ 2 మేకపిల్లలు ఉండేవి కదా, ఆ 2 మేకపిల్లల్ని దొంగిలించేశారు. ఎందుకంటే ఊర్వశి చెప్పింది కదా ముందే కండిషన్, ఈ 2 మేకపిల్లల్ని కూడా ఎప్పుడు నువ్వు రక్షిస్తూ ఉండాలి. ఇంకొక కండిషన్, ఇంకో షరత్ ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు మైథునంలో పాల్గొనే సమయంలో కాకుండా మిగతా ఏ సమయంలో కూడా నగ్నావస్థలో ఉండకూడదు. సో ఇప్పుడు అందులో ఒక షరత్ ఇది, ఈ యొక్క 2 మేకపిల్లల్ని సంరక్షించడం. ఇప్పుడు అర్ధరాత్రిలో వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ 2 మేకపిల్లల్ని, అంటే 12 గంటలకు రాత్రికి వచ్చారని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ గారు. సో ఆ 2 మేకపిల్లల్ని దొంగిలించేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. నిశమ్య క్రందితం దేవి పుత్రయోర్నియమానయో హతాస్మ్యహం కునాథేన నపుంసా వీరమానిన. ఇప్పుడు ఊర్వశికి ఎంత బాధపడుతుంది, ఎంత కోపం వస్తుందంటే ఎన్ని మాట్లాడుతుందో చూడండి. ఊర్వశి అంటుంది, ఆ 2 మేకపిల్లల్ని నా సొంత కొడుకుల్లా చూసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ గంధర్వులు ఆ మేకపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారో ఊర్వశి ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తూ ఆమె తెలుసుకొని, ఇలా నా యొక్క మేకపిల్లల్ని దొంగిలించేశారు అనేసి, లేవు అనేసి ఆమె ఏడుస్తూ తన భర్తని అంటే పురూరవుణ్ణి ఈ విధంగా అనేక మాటలు అంటున్నాను, అన్నేసి మాటలు అంటున్నాను కదా, ఎన్నో మాటలు అంటుంది. ఏమని, నౌ ఐ యామ్ బీయింగ్ కిల్డ్, నేను ఇక చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఇలాంటి చేతగాని మొగుడి యొక్క సంరక్షణలో నేను ఉన్నాను. ఇతను ఒక పిరికోడు, ఒక యునక్ అంటే నపుంసకుడు, నపుంసా వీరమానిన, ఇలాంటి నపుంసకుడిని, చేతగానోడిని, ఇలాంటి దేనికి పనికిరానోడిని నేను ఏదో పెద్ద వీరుణ్ణి అనుకున్నాను. చూసారా, ఈ పురూరవుడితో ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఆమె మేకపిల్లలు ఎవరో దొంగిలించుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ఏ విధంగా ఆమె అంటుందో పురూరవుడిని. యద్విశ్రంభాదహం నష్టా హృతాపత్యా చ దస్యుభిః యశ్యేతే నిశిశంత్రస్తో యతా నారీ దివాపుమా. సో ఇక్కడ ఏమంటుందంటే, నేను ఈ విధంగా ఈ పురూరవుడి మీద ఆధారపడి ఉన్నందు కారణంగా దొంగలు వచ్చి ఈ విధంగా నా 2 మేకల్ని దొంగతనం చేసుకొని దొంగిలించి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అంతా కోల్పోయాను. ఇక్కడేమో నా మొగుడు ఇలా రాత్రిపూట భయంతో ఒక మహిళలాగా, ఒక స్త్రీలాగా కూర్చొని ఉన్నాడు. అంటే రాత్రిపూట దొంగలించుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఇతనేం చేయలేదు పురూరవుడు. అలాగే ఇంట్లోనే ఉన్నాడు ఇంకా స్త్రీలాగా భయపడుకుంటూ అని చెప్తున్నారు. ఆల్దో హి అపియర్స్ టు బి ఎ మ్యాన్ డ్యూరింగ్ ద డే టైంలో, దినంలో మొగోళ్ళ కనిపించినా కానీ ఇతను అసలు మొగోడే కాదు, నా భర్త అసలు మొగుడే కాదు, అంటే మొగోడే కాదు, ఇతను ఒక నపుంసకుడు, ఒక స్త్రీలాగా భయపడుతూ పిరికోడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు నా యొక్క మేకల్ని చేతగాని వాళ్ళగా ఇలా ఉన్నాడు తిట్టేస్తున్నాను అన్నమాట. ఇతి వాక్షాయకైర్బిద్ధ రత్తోత్రైరివ కుంజరః నిశీనిస్త్రింశమాదాయ వివస్త్రోభ్యద్రవదృశ. ఇప్పుడు అలా ఊర్వశి అన్న మాటలకి ఎవరికైనా బాధ కలుగుతుంది. పురూరవుడికి కూడా చాలా
నొప్పి పుట్టింది. ఇంత కఠోరమైన వాక్యాలతో ఊర్వశి అన్నప్పుడు ఎలాగైతే ఒక ఏనుగు అతని యొక్క ఏనుగుని నడిపించే ఉంటాడు కదా వ్యక్తి మావటి, ఆయన ఆ రాడ్ తీసుకొని ఇలా కొడతాడు కదా, అది కొడితే ఏనుగు ఎలా కోపం వస్తుందో ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క పురూరవుడికి చాలా కోపం వచ్చిందనమాట. ఎంత కోపం వచ్చేసిందంటే ఆ రాత్రిపూట అలా ఏడుస్తున్నామే, ఆ రాత్రిపూట అలా కోపంలో అతను అప్పుడు నగ్నంగా ఉన్నాడు అనమాట. అలాగే కత్తి తీసుకొని చేతిలో ఎక్కడున్నారా గంధర్వులు వాళ్ళు చంపేస్తాననేసి ఎలాగైనా సరే ఆ మేక పిల్లల్ని తీసుకొస్తాననే ఉద్దేశంతో వెంటనే అర్ధరాత్రిలో అలాగే కత్తి తీసుకొని నగ్నావస్థలోనే బయలుదేరాడు. తే విసృజ్యోరణం అంటే ఇంకా బట్టలు వేసుకోవడానికి కూడా ఆయన ఆలోచించలేదు, అంత చూసుకోలేదు. తే విసృజ్యోరణం తత్ర వ్యద్యోతంతస్మ విద్యుతః ఆదాయ మేషావాయాంతం నగ్నం ఐక్షిత సాపతిం. ఈ విధంగా గంధర్వుల దగ్గరికి వెళ్తే గంధర్వులు వాళ్ళ 2 మేక పిల్లల్ని ఇచ్చేశారు. ఆ దొంగిలించిన గంధర్వులు అక్కడే ఉన్నారు ఆ యొక్క రాజమహల్లోనే. వెంటనే ఆయనకు 2 మేక పిల్లల్ని ఇచ్చేశారు. కానీ వాళ్ళు గంధర్వులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క కాంతితో అక్కడ మొత్తం వెలుగుతో నింపేశారు ఆ రాజమహల్ అంతా. అంటే పురూరవుడు ఇంటంతా వెలుగు వచ్చేసింది అర్ధరాత్రిలో. కాబట్టి ఇప్పుడు ఆయన నగ్నంగా ఉన్నాడు. ఆ 2 మేక పిల్లల్ని వాళ్ళు రిటర్న్ ఇచ్చేశారు. కాకపోతే ఆ 2 మేక పిల్లలు దొరికిపోయినా కానీ అక్కడ 2 ఆయన చేతిలో మేక పిల్లలు ఉన్నాయి, 2 పురూరవుడి చేతిలో. పురూరవుడు నగ్నావస్థలో ఉన్నాడు. అలా వెలుతురులో చూసేసింది అనమాట ఊర్వశి. కాబట్టి ముందే చెప్పింది కదా షరతు, అలా నగ్నంగా చూసేస్తే నేను వదిలేస్తానని. సో వెంటనే వదిలేసింది అనమాట. ఫస్ట్ ఆ మేక పిల్లలు దొంగిలించేశారు. అప్పుడు ఆమె ఏడిస్తే సరే అని మేక పిల్లలు తీసుకొస్తే ఇప్పుడు నగ్నావస్థలో ఉండడం చూసి వదిలేస్తుంది. సో ఈ విధంగా అంటే గంధర్వులు అలా ప్లాన్ చేస్తారు, వాళ్ళకి ఆ కండిషన్ తెలిసి ఇలా ప్లాన్ చేసే ఇలా చేశారనమాట. ముఖ్యంగా వాళ్ళు చూసారు ఇతను ఇప్పుడు లైట్ వేస్తే సరిపోతుంది, ఊర్వశిని వదిలేసి మనతో వచ్చేస్తుంది స్వర్గానికని. ఈ విధంగా ఇప్పుడు ఊర్వశి తన భర్త అయిన పురూరవుని వదిలేసి వెళ్ళిపోయింది. ఐలోపి శయనే జాయాం అపశ్యన్ విమన ఇవ తచ్చిత్తో విహ్వల శోచన్ బభ్రామోన్మత్తవన్మహీ. ఇంకా ఊర్వశిని చూడట్లేదు ఆయన. అంటే ఇప్పుడు ఊర్వశి వెళ్ళిపోయింది కదా, ఊర్వశి లేకుండా ఆయన చూడలేకుండా పురూరవుడు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆమె పైన ఆయనకి ఎంతో ఆకర్షణ ఉంది కాబట్టి ఇంత ఆసక్తితో ఊర్వశి కన్నా చాలా ఆసక్తి ఉంది పురూరవుడికి. మీరు అర్థం చేసుకోవచ్చు. అలా నగ్నావస్థలోనే వెళ్ళేసాడు అంటే కత్తి తీసుకొని వెళ్తున్నాడు, అసలు బట్టు ఉన్నా లేవో కూడా చూసుకోలేదంటే ఎంతగా ఆమె పట్ల ఆయనకు ఆసక్తి ఉంది. ఆమె అన్న మాటలకి బాధపడ్డాడు. సో అలాగే ఇప్పుడు ఆమె వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా మళ్ళీ బాధపడ్డాడు. ఇలా పడుతూనే ఇంకా పిచ్చోడ్లాగా భూమి అంతా తిరుగుతున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, అయ్యో అయ్యో అనేసి ఊర్వశి ఎత్తుక్కుంటా మొత్తం భూమి అంతా తిరుగుతున్నాడు పిచ్చోడు అయిపోయి. చూసారా, బేసికల్లీ ఇదనమాట భౌతిక ఆసక్తి. భౌతికంగా భోగించడంలో మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఇదే ఫైనల్ గా. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. అది ఏమవుతుందంటే ఆసక్తి అలా ఎంత ఆసక్తి ఉంటే ఆ శాశ్వతం కానప్పుడు ఎప్పుడో అప్పుడు దూరం అయినప్పుడు అంతే దుఃఖం కూడా కలుగుతుంది. సో ఈ మెటీరియల్ వరల్డ్ భౌతిక ప్రపంచంలో ఇది ఫ్రీ కదనమాట. భౌతిక సుఖం అనేది ఫ్రీగా రాదు, ఆ ప్యాకేజీలో వస్తుంది. దాంతోపాటు దుఃఖం కూడా ఉంటుంది. సో ఓన్లీ సుఖం కావాలనుకుంటే అది కుదరదు అనమాట. ఈరోజు ఉంటుంది సుఖం దొరుకుతుంది, మళ్ళీ అదే ఎప్పుడో మనకి దుఃఖాన్ని ఇస్తుంది ఒకవేళ మనం అది భౌతికంగా బోధించడానికి ప్రయత్నిస్తే. అందుకే మనము ఆధ్యాత్మిక ఆనందం గురించి ప్రయత్నించాలి, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఏంటంటే మనము భౌతిక జగత్తులో ఉన్న ఏమి కోల్పోయినా ఏమి కోల్పోకున్నా మనం ఏంటంటే బాధపడకుండా ఉంటాం.
ఎందుకంటే ఇప్పుడు భౌతికంగా ఏదైనా ఆసక్తితో వస్తువు కానీ వ్యక్తి కానీ భౌతికంగా వాటి పట్ల మనం ఆసక్తితో ఉంటే ఏదో ఒక రోజు మనం వదిలేసి వెళ్ళిపోతాయి ఆ వస్తువులు కానీ వ్యక్తులు కానీ. అప్పుడు చాలా బాధ కలుగుతుంది. 33వ శ్లోకం. సతాం వీక్ష్య కురుక్షేత్రే సరస్వత్యాం చ తత్సఖీః పంచ ప్రహృష్టవదనః ప్రాహ సూక్తం పురూరవాః. ఆ విధంగా ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు మొత్తం భూమంతా. అలా పురూరవుడు తిరుగుతూ తిరుగుతూ ఒకసారి సరస్వతి నది ఒడ్డున కురుక్షేత్రం ప్రదేశంలో పురూరవుడు ఊర్వశిని, ఆమె ఇంకొక 5 మందితో అక్కడ వచ్చింది. అప్పుడు ఆమెను చూశాడంట. సో ఆ ఊర్వశిని చూసి ఇంకా ముఖం వెలిగిపోయిందంట ఆనందంతో. అలా వెలిగిపోయి ఆమె దగ్గరికి వెళ్ళి ఎంతో మధురమైన వాక్యాలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అహో జాయే తిష్ట తిష్ట ఘోరేనాత్యక్తుమర్హసి మాం త్వం మధ్యాప్య నివృత్య వచాంసి కృణవావహై. సో అప్పుడు దాని యొక్క అనువాదం ఏంటంటే ఈ శ్లోకం. ఓ నా ప్రియమైన భార్య, ఎంత క్రూరమైన వానివే నువ్వు, దయచేసి నాతో ఉండొచ్చు కదా, దయచేసి నాతో ఉండు. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా నేను బాధ పెట్టలేదు. ఐ నో దట్ ఐ హావ్ నెవర్ మేడ్ యూ హ్యాపీ అంటిల్ నో, బట్ యూ నీకు ఎప్పుడు కూడా నేను అంత ఆనందాన్ని కలిగించలేదు. అయినా కానీ నువ్వు నన్ను ఆ కారణంగా నన్ను వెళ్ళిపోకూడదు. ఇది నీకు సరికాదు. ఒకవేళ నువ్వు వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నా కానీ కాసేపైనా నాతో మాట్లాడు, కొంతసేపు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే అతనికి ఒక విధంగా ఆనందం కలుగుతుంది మళ్ళీ ఊర్వశిని చూశాడని. మళ్ళీ ఇక్కడ కోపం కూడా ఉంది, వదిలేసి వెళ్ళిపోయింది అనేసి క్రూరంగా. అందుకే నా ప్రియమైన భార్య అంటున్నాడు, అలాగే ఉండు ఉండు తిష్ట తిష్ట అంటున్నాడు. ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు, ఇక్కడ తిష్ట అంటే ఇక్కడే ఉండు అని. ఘోరమైన దాని అంటున్నాడు. అలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోకూడన్నాడు. వింత ఏంటంటే ఇక్కడ నేను నీకు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వలేదు, అయినా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు, కనీసం నువ్వు వెళ్ళిపోవాలనుకున్నా కానీ కనీసం కాసేపైనా మాట్లాడు. సో అసలు ఎంత ఆసక్తి ఊర్వశి పైన పురూరవుడుతుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఆ భౌతిక ఆసక్తి అనేది ఒక వ్యక్తిని ఎంతకు దిగజార్చేస్తుందో ఆ విషయాన్ని మనం ఇక్కడ పురూరవుడి యొక్క జీవితంలో, ఆయన యొక్క మాటల్లో, ఆయన యొక్క ఆచరణలో చూడొచ్చు, బిహేవియర్లో. ఇది భౌతిక ఆసక్తి యొక్క సమస్య అన్నమాట. అది ఒక వ్యక్తిని ఎంతగానో దిగజారే విధంగా చేసేస్తుంది, ఎంతకైనా దిగజారిపోతారు. 35వ నంబర్ శ్లోకం. సుదేహో యం పతత్యత్ర దేవీ దూరం హృతస్త్వయా కదంత్యేనం మృగాగృత్రాస్ త్వత్ప్రసాదస్య నాస్పదం. ఓ ఇక్కడ ఏమంటాడు, ఓ దేవి, ఓ దేవతవి నువ్వు నన్ను నిరాకరించేసావు, నన్ను వద్దనుకున్నావు. ఇప్పుడు నా యొక్క ఈ అందమైన శరీరం ఇక్కడే పడిపోతుంది, పతనం అయిపోతుంది. ఎందుకంటే మై బ్యూటిఫుల్ బాడీ విల్ ఫాల్ డౌన్ హియర్. ఎందుకంటే అన్సూటబుల్ ఫర్ యువర్ ప్లెజర్. ఇది నువ్వు భోగించడానికి ఈ యొక్క శరీరం పనికిరాదు కాబట్టి ఇది ఇక్కడే పతనం అయిపోతుంది. ఇక్కడే నక్కలు ఇంకా ఇవి ఏమంటాం వల్చర్స్, గద్దెలు తినేస్తాయి. సో ఈ విధంగా అతను అంటాడు అనమాట. అంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఇక్కడే పడి చచ్చిపోతాను, బేసికల్లీ పతనం అయిపోతుంది నా శరీరం, అంటే చనిపోతాను నేను. తర్వాత నక్కలు గద్దెలు తినేస్తాయి శరీరాలు, అంటే నువ్వు లేకుండా నేను బతకలేను బేసికల్లీ చెప్తున్నాడు పురూరవుడు.
ఇలా అన్న తర్వాత ఊర్వశికి కొంచెం దయగా ఉంటుంది. ఏముంటుందో చూద్దాం. కొంచెమే, ఎక్కువ కాదు. 36వ శ్లోకం. ఊర్వశీ ఉవాచ మామృతా పురుషోసి త్వం మాస్మత్వాద్యుర్వృకా ఇమే క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యతా. ఇప్పుడు స్త్రీ ఆయన ఈ ఊర్వశి ఏం చెప్తుందంటే, హే రాజన్, నువ్వు ఒక పురుషుడివి, ఒక వీరుడివి. ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏమాత్రం సహనం లేకుండా ప్రాణాలు త్యాగం చేస్తాననే విధంగా మాట్లాడుతున్నావు. ఇది సరికాదు. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. ఇలా నీ యొక్క ఇంద్రియాలు నిన్ను తినేస్తున్నాయి, నక్కలు పీక్కొని తిన్నట్టుగా నీ ఇంద్రియాల వశీభూతంలో నువ్వు అయిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఈ ఇంద్రియాలనే నక్కలు నిన్ను తిననివ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకోముందు. ఇంకా చెప్పాలంటే సరిగ్గా నువ్వు నీ ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుకోవాలి. నీ ఇంద్రియాలు నిగ్రహంలో లేవు, నీ ఇంద్రియాలు నిన్ను తినేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్త్రీ యొక్క హృదయం నక్క లాంటిది. కాబట్టి ఇలా స్త్రీతో మైత్రిత్వం చేయడం అనేది ప్రయోజనం లేని విషయం. ఇంకా ప్రయోజనం లేదు, యూజ్లెస్. స్త్రీతో ఫ్రెండ్షిప్ చేయడం యూజ్లెస్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఊర్వశి ఉంటుంది, తెలుసుకోవాలి. సో ఆమె ఊర్వశి ఈజీగా వదిలేసి వెళ్ళిపోయింది పురూరవుడిని. ఆమెకు అస్సలు ఏ ఫీలింగ్ లేదు, ఆమె ఎంజాయ్ చేస్తుంది వెళ్ళిపోయి వీరి దగ్గర. కాకపోతే ఈ పురూరవుడే పిచ్చోడైపోయి ఏడుస్తూ బాధపడుతూ కుంగి కృషించి నశించిపోతున్నాడు. సో ఇక్కడ తాత్పర్యంలో ప్రభుపాల్ వారు రాస్తున్నారు. చాణక్య పండితుడు అందుకే అన్నాడు, విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు స. ఎప్పుడైనా సరే మీరు ఒక స్త్రీని గాని, ఒక రాజకులేషు అంటే పొలిటీషియన్ అనమాట, రాజకీయ నేతని గాని ఎప్పుడూ నమ్మకూడదు, వాళ్ళపైన నమ్మకాన్ని పెట్టుకూడదు. Unless elevated to spiritual consciousness, everyone is conditioned and fallen. What to speak of women who are less intelligent than men? చూడండి, అదేంటి ఇలా అన్నారు అంటే, స్త్రీల గురించి ఇలా అన్నారు అంటే, బేసికలీ చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రభుపాల్ గారు క్లారిఫై చేస్తున్నారు. ఒకవేళ ఆధ్యాత్మిక ఉన్నతి సాధించకపోతే అందరూ పతనమైన వాళ్ళే. స్త్రీలే కాదు, ఇప్పుడు స్త్రీలైతే ఇంకా స్త్రీల గురించి ఏం చెప్పాలి, ఎలాగో వాళ్ళు పురుషుల కన్నా తక్కువ బుద్ధితో ఉన్న వాళ్ళు. సో వాళ్ళ గురించి ఏం చెప్పాలి, అందరూ కూడా యాక్చువల్లీ పతనం అయిపోతారు. సో అందరూ కూడా పతనమైన వాళ్ళే, ఫాలెన్, పతితులే. సారీ, అందరూ కూడా పతితులే. బేసికలీ అందరూ బద్ధజీవులు, అందరూ కూడా ఎవరైతే ఆధ్యాత్మిక ప్రగతి ఉన్నతి సాధించలేదు, ఆధ్యాత్మిక స్థరంలో లేరు, వాళ్ళందరూ కూడా పతితులే, స్త్రీయే కాదు. స్త్రీలను శూద్రులు మరియు వైశ్యులతో పోల్చి చెప్పారు. స్త్రీయో వైశ్యాస్ తథా శూద్రాహ. ఇదంతా కూడా భౌతిక స్థలంలో అండి. ఇవన్నీ స్టేట్మెంట్స్ మీరు ఏవైతే వింటున్నారో ఇప్పుడు చాణక్య పండితులు చెప్పినవి, ఈ స్త్రీయో వైశ్యాస్ తథా శూద్రాస్ అన్నవి కూడా, కానీ అదే శ్లోకంలో చెప్పారు వీళ్ళందరూ కూడా భక్తి చేసుకోవచ్చు, అందరూ కూడా సమానమైన హక్కు ఉంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి అని చెప్పారు అదే శ్లోకంలో, అదే శాస్త్రంలో. ఎందుకంటే ఆధ్యాత్మిక స్థలంలో ఒకసారి ఒక వ్యక్తి కృష్ణ భక్తి చేసుకొని కృష్ణ భావానామృతం అయిపోయిన తర్వాత అతను స్త్రీ అయినా, పురుషుడైనా, శూద్రుడైనా, ఇంకా ఎవరైనా అందరూ సమానమే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఒకసారి యమునా మాతాజీ ప్రభుపాల్ వారు అడిగింది, ప్రభుపాల్ మీరు అన్నారు స్త్రీలు పురుషుల కన్నా తక్కువ తెలివైన వాళ్ళని, వాళ్ళకి బుద్ధి తక్కువ అని. అవునా అంటే ప్రభుపాల్ అన్నారు, అవును, ఒకవేళ నువ్వు స్త్రీ అనుకుంటే, నీ యొక్క ఐడెంటిటీ, నీ యొక్క పరిచయం నేను స్త్రీ అని అనుకుంటే, ఎందుకంటే మనము స్త్రీ కాదు, మనం పురుషులం కాదు.
మనం ఒక ఆత్మ, రైట్? మనం భగవంతుడి యొక్క దాసులం. అది మన యొక్క పరిచయం. అలా ఆ అండర్స్టాండింగ్ లో మనం జీవిస్తే అది ఆధ్యాత్మిక స్థలం అన్నమాట. నేను ఒక ఆత్మని, భగవంతుడి యొక్క సేవకురాలిని అని అనుకోవడం. అంటే ఇప్పుడు స్త్రీ పురుషుడుగా మనం అంటున్నాం, అదంతా కూడా ఈ శరీరానికి సంబంధించింది, అవునా కదా? కానీ మనం శరీరం కాదు. సో ఈ రోజు మనం స్త్రీ శరీరంలో ఉండొచ్చు, రేపు పురుషుడి శరీరంలో ఉండొచ్చు. శరీరాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం మారరు. కాబట్టి మీరు స్త్రీ కాదు, మీరు పురుషుడు కాదు. ఆధ్యాత్మిక స్థలంలో అందరూ సమానం. సో అందుకని మనం ఆధ్యాత్మిక స్థలంలోనే ఆ సమానత్వం అనేది సంభవం. అందరూ సమానం అని చెప్పినంత మాత్రం సరిపోదు. అందరూ ఆధ్యాత్మిక స్థలంలోకి రావాలి. అప్పుడే అందరూ సమానంగా ఉండొచ్చు, అందరూ సమానమని చెప్పొచ్చు. కానీ భౌతిక స్థలంలో ఉంటే మాత్రం ఇలా స్త్రీ పురుషుడు ఆ భౌతిక దేహం ఐడెంటిఫికేషన్ సో పరిచయం చేసుకొని నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఆ భావంతో ఉంటే అప్పుడు మరి అలాంటి లక్షణాలతోనే అలాగే వ్యవహరిస్తారు వ్యక్తులు. ఇప్పుడు ఎలాగైతే మీరు ఇక్కడ పురూరవుడు ఇంకా ఊర్వశిని వ్యవహరిస్తున్నారు, చూస్తున్నారు వాళ్ళు బిహేవియర్, ఆచరణ. సో ఊర్వశి ఇక్కడ ఒక సాధారణమైన స్త్రీ ఎలా వ్యవహరిస్తుందో అలా వ్యవహరిస్తుంది. సో అందుకే ఊర్వశి అంటుంది, ఎందుకంటే ఆమె ఒక స్త్రీ, రైట్? సో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు అదర్వైజ్ ఊర్వశి వాజ్ అ ఉమెన్ హర్సెల్ఫ్ అండ్ న్యూ ద నేచర్ ఆఫ్ అండ్ సెట్ దట్ ఉమెన్స్ హార్ట్ ఇస్ లైక్ దట్ ఆఫ్ స్లైట్ ఫ్లాక్స్. ఒక జిత్తులు మారి నక్క వంటి ఒక స్త్రీ యొక్క హృదయం జిత్తులు మారి నక్క వంటిది. సో ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎప్పుడైతే పురుషుడు తన ఇంద్రియాలని నిగ్రహించుకోలేడో అప్పుడు ఇటువంటి నక్క చేతిలో బానిసైపోతాడు. కానీ ఎవరైతే ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలరో అతను ఎప్పుడు కూడా ఇటువంటి నక్క లాంటి స్త్రీ యొక్క చేతిలో బానిస అవ్వడు. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం. సో బేసికలీ పాయింట్ ఏంటంటే చాణక్య పండితుడు అంటాడు, అందుకనే ఒకవేళ ఇలాంటి నక్క లాంటి భార్య ఒకవేళ ఉంటే, అలాంటి నక్క లాంటి భార్యని స్లై ఫ్లాక్స్ అంటే చాలా ఇలాంటి జుత్తులు మరి నక్క, అటువంటి నక్క కనుక అలాంటి టైప్ భార్య ఉంటే మీకు వెంటనే అలాంటి భార్యని వదిలేసి, అలాంటి ఇంటిని వదిలేసి వనానికి వెళ్ళిపోవాలని చెప్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎవరైతే భక్తి చేసుకోరో అభక్తులో వాళ్ళు ఇలాగే ఉంటారు. అందుకే మీరు చూస్తారు అభక్తుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా మనకు కనిపిస్తాయి. మాతా యస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం. సో అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా అంటున్నారు, కృష్ణ భావనామృతంలో ఉన్న గృహస్థులు అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇలా స్త్రీ ఒకవేళ నక్కలాగా ఉంటే, ఇక్కడున్న స్లై ఫాక్స్ లాగా ఉంటే జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ భార్య ఒబీడియంట్ అంటే ఫాలో అయితే, ఒబీడియంట్ అండ్ ఫాలోవర్ హస్బెండ్ అంటే కృష్ణ భక్తిలో భర్తను అనుసరించే భార్య ఒకవేళ ఉంటే అలాంటి గృహం దానికి స్వాగతం పలకాలి. లేకపోతే అటువంటి గృహంలో ఉండకూడదు, వనానికి వెళ్ళిపోవాలని చెప్పారు. అంటే భార్య భర్తలు ఇద్దరులో భర్త ఒకవేళ కృష్ణ భక్తిలో ఉంటే భార్య కూడా కృష్ణ భక్తి చేసుకొని అలాగే భర్తను అనుసరిస్తూ భక్తి చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో లేకపోతే ఒక వ్యక్తి ఇల్లు వదిలేసి వనానికి వెళ్ళిపోవాలని రాస్తున్నారు. హిత్వాత్మపాతం గృహమందగూపం వనం గతో యత్ హరిమాశ్రయేతి. ప్రహ్లాద్ మహారాజ్ అన్నారు ఇది, అవును, హిరణ్యకశిపుడితో. సో ఎంతకన్నా మంచిది ఏంటంటే వనానికి వెళ్ళి, ఎందుకు ఏం చేయాలి వనంకి వెళ్ళి, వనంకి వెళ్ళి ఏం చేయాలంటే వనం గతో యత్ హరిమాశ్రయేతి, హరిని ఆశ్రయించడానికి. బేసికలీ వనానికి వెళ్ళడం ఎందుకు చెప్తున్నారంటే ఇంట్లో ఉంటే ఇలాంటి భార్య వల్ల మనకి ఎటువంటి మనశ్శాంతి ఉండదు, ఇంకా భగవంతుని హరిని కూడా మనం తలుచుకోలేము, ధ్యానం చేసుకోలేము. కాబట్టి వనానికి వెళ్తే అక్కడ ప్రశాంతంగా హరి పైన, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవచ్చు, భక్తి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పారు. ఇది ప్రిన్సిపల్ అన్నమాట, ఇది ప్రిన్సిపల్.
ఈ విషయాన్ని అర్థం చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం భక్తి చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో మీరు భక్తి చేసుకోలేకపోతే ఆ ఇల్లు వదిలేసేయండి. ఆ భార్య కారణంగా మీరు ఇంట్లో భక్తి చేసుకోలేకపోతే ఆ ఇల్లు వదిలేసి మీరు వనానికి వెళ్ళిపోండి అని చెప్తున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి భక్తి చేసుకోగలుగుతారు మంచిగా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వనాలు లేవు, వనాలు ఎలా బతుకుతాము, వనాల్లో భయంతో ఉంటుంది, భగవంతుడిని ఎక్కడ ధ్యానం చేసుకుంటాము. కాబట్టి బేసికలీ వనంకి ఇప్పుడు వెళ్ళి మనం భగవంతుడిని ధ్యానం చేసుకోలేము. అటువంటి మన పరిస్థితులు లేవు మనకి. కాకపోతే భక్తుల సాంగత్యంలో వెళ్ళి జీవించడం బెటర్, మందిరానికి వెళ్ళి జీవించడం బెటర్. అలా మందిరము భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో నివసించాలి. అలాగే ఒకవేళ ఇంట్లో కూడా అలా విధంగా చెప్పాలంటే అందరూ భక్తులై ఉండాలి మెయిన్గా. సో భార్య కూడా భక్తురాలై ఉండాలి అని చెప్తున్నారు. సో బేసికల్లీ ఎందుకు ఇలా అంటున్నారు, అదేంటి భర్త గురించి చెప్పట్లేదు భార్య గురించి ఎందుకు చెప్తున్నారు అంటే బేసికల్లీ ఏంటంటే కలియుగంలో సిచ్యువేషన్ అంటే ఏంటంటే కలవు శూద్ర సంభవాత్, అవునా? ఎందుకంటే పుట్టుకతో జన్మనే జాయతే శూద్ర. కలియుగంలో ఏంటంటే జన్మనే జాయతే శూద్ర, అందరూ శూద్రులే. ఇప్పుడు స్త్రీలు శూద్రులు అంటే ఒక స్థలంలో ఉంటారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు కలియుగంలో అందరూ శూద్రులే, జన్మతో పుట్టుకతో అందరూ శూద్రులే. ఆ బ్రాహ్మణ పరివారంలో పుట్టినది పేరుకే, కాకపోతే వాళ్ళు పుట్టుకతో శూద్రులు చాలా మంది కలియుగంలో మ్యాక్సిమం. సో కేసెస్ ఏంటంటే శూద్రులు కాబట్టి ఆ స్త్రీ అయినా పురుషుడైనా అందరూ ఒకే స్థలంలో ఉన్నారు. అందుకనే మీకు పెద్ద డిఫరెన్స్ కనిపించదు, రైట్? కానీ ముందు కాలాల్లో అలా కాదనమాట. సో గర్భధాన సంస్కారం ఇంకా మిగతా సంస్కారాలన్నీ జరిగేవి కాబట్టి సంస్కారాత్ భవే ద్విజ, సంస్కారాల కారణంగా బ్రాహ్మణులు అవుతారు, లేకపోతే అలా క్షత్రియులు, అలా ద్విజ అంటే అది సంస్కారం. రెండోసారి జన్మెత్తడం. ద్విజ అంటే ద్వితీయ, రెండోసారి జన్మ తీసుకోవడం, జన్మ ద్విజ, ద్వితీయ జన్మ వాళ్ళు కలిగి. ద్వితీయ జన్మ ఏంటి? ద్విజన్మ, ద్విజ. అది ఏంటంటే గురువు దగ్గర, ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గర దీక్ష తీసుకోవడం, అది రెండవ జన్మ. సో కాబట్టి బేసికల్లీ ఏంటంటే అది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తీసుకుంటారు. సో ఆ విధంగా బేసికల్లీ వాళ్ళు ఆధ్యాత్మిక శిక్షణ పొంది ఆధ్యాత్మిక గురువు దగ్గర దీక్ష తీసుకోవడానికి ఏంటి అదేదో ఫార్మాలిటీ కాదనమాట. దివ్య జ్ఞానం ఇక్షిత అంటే భగవంతుడు, అది గురువు మనకి దివ్య జ్ఞానాన్ని ఇస్తాడు. తద్వారా మనం ఆ జ్ఞానంతో, ఆ దివ్యమైన జ్ఞానంతో మనం ఇప్పుడు అన్ని చూస్తాము. అంటే అన్ని కూడా మనం ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఇస్తాడో గురువు మనకి, ఇప్పుడు అన్ని కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ చక్షుతో, జ్ఞాన చక్షుతో మనం చూస్తాం, అన్నిటినీ అర్థం చేసుకుంటాము, అలాగే అన్నిటితో వ్యవహరిస్తాము. అంటే ఆధ్యాత్మిక స్తరంలో మన చేతన ఉంటుంది. సో ఆధ్యాత్మిక స్తరంలో మన చేతన తీసుకురావాల్సిన విధి విధానమే దీక్ష. అలా ఆధ్యాత్మిక చేతనతో జీవించే వాళ్ళే అసలైన బ్రాహ్మణులు కానీ అసలైన ద్విజులు కానీ. బేసికల్లీ పాయింట్ అదనమాట. సో చాలా మంది ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా చాలా రిచువలిస్టిక్ గా, చాలా చాదస్తంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా కాదనమాట. సో మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే సో దివ్య జ్ఞానాన్ని పొందగలిగితే ఇప్పుడు మనం అందరం కూడా, అది అసలైన దీక్ష. అసలైన దీక్ష అంటే ఏంది? అదేదో ఫార్మాలిటీ కాదు. దీక్ష అంటే సరైన దివ్య జ్ఞానాన్ని పరంపరలో గురువు ద్వారా పొందడం. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ చదువుకుంటాం కదా భాగవతం, ఏం చదువుతున్నాం? ప్రభుపాల్ వారి తాత్పర్యం చదువుకుంటాం. అంటే ఏంటి? యాక్చువల్లీ మనం దివ్య జ్ఞానాన్ని ప్రభుపాల్ వారు ఏంటంటే అందుకే పరం గురువు, మన పరం గురువు. సో మన పరం గురువు అయిన ప్రభుపాల్ వారి నుంచి మనం ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇది అసలైన దీక్ష. దీని ద్వారా మనం ఆధ్యాత్మిక చేతనలో స్థాపితమై ఉంటాం. సో అది ఇంపార్టెంట్. సో కాబట్టి తద్వారా మనము యాక్చువల్లీ పతనం అవ్వకుండా భగవద్ధామం తిరిగి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే బేసికల్లీ అలా మనము ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఉండగలగాలి. అలా ఉంటే అందరూ సమానమే, అది కూడా ఇక్కడ క్లియర్ గా చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే అందుకనే కృష్ణ భక్తిలో వచ్చి అందరూ కూడా ఆ విధంగా ఐడెంటిటీ ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా కృష్ణుడి యొక్క సేవకులము, కృష్ణుడి యొక్క దాసులము అనే ఐడెంటిటీ ఉంటే అప్పుడు అందరూ సమానం. సో నెక్స్ట్ వచ్చేసి
37వ శ్లోకం. ముందు కాలాల్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా పతి అంటే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నతమైన స్థరంలో ఉన్నవారు అయి ఉండాలి. అది యాక్చువల్లీ. సో తర్వాత వాళ్ళ భార్యలు ఏంటంటే వాళ్ళని అనుసరించి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించగలరు. సో భార్యలకి ఏంటంటే పతియే గురువు, పతియే ప్రత్యక్ష దైవం, అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి. అంటే ఎలాగైతే ఒక పతి గురువు నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరిస్తాడు, భక్తిని నేర్చుకుంటాడు, అనుసరిస్తాడు, గురువుని ఆదేశాలను అనుసరిస్తాడు, అలా పతి గురువు యొక్క ఆదేశాన్ని, గురువు నుంచి బోధనని నేర్చుకోవడం, ఆచరించడం ఉంటే అలాంటి పతిని నుంచి కూడా తన భార్య అలాగే ఆచరించి ఆచరణ నేర్చుకొని అలా ఆమె కూడా ముందుకెళ్ళొచ్చు ఆధ్యాత్మిక జీవితంలో. అది మామూలుగా నార్మల్గా జరిగేది, రైట్? ఇప్పుడు అలా లేదు. కలియుగంలో అలాంటి సిచ్యువేషన్స్ లేవు. ఇక్కడ అన్ని రివర్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కలియుగం అంటేనే అలా ఉంటుంది. సో అన్ని రివర్స్ ఉంటాయి. బ్రాహ్మణుల కులాల్లో, బ్రాహ్మణుల పరివారాల్లో అసురులు జన్మిస్తారని ముందే చెప్తారు భాగవతంలో. అలా వాళ్ళు ఈ వర్ణాశ్రమాన్ని, వైదిక సిస్టమ్ని అంతా కలియుగంలో మొత్తం నాశనం చేస్తారు. ఆ విధంగా అందుకనే ఇక్కడ కరెక్ట్గా మీరు చూడరు. చాలా కేసెస్లో రివర్స్గా ఉంటాయి. స్త్రీలు ఎక్కువ భక్తి చేసుకుంటున్నారు పురుషుల కన్నా, లేకపోతే భర్తల కన్నా భార్యలు ఎక్కువ భక్తి చేసుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. సో కలియుగంలో చాలా డిఫికల్టీస్ ఉంటాయి. అందుకే కొంచెం సింప్లిఫై చేశారు మన కలియుగంలో ప్రాసెస్. ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోమని అందరికీ ఈజీ చేసేసారు అన్నమాట ప్రాసెస్ని కలియుగంలో. అందుకే అన్నారు ఇంత కఠోరమైన ప్రాసెస్ లేవు, మనకి పద్ధతులు లేవు. ఈజీ పద్ధతి ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవచ్చు, ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా. ఓకే, ఇంకా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందడానికి మనకి ఇప్పుడు చాలా ఈజీ అనమాట. ముందు కాలంలో ఇది పొందాలంటే, జ్ఞానం పొందాలంటే మనం ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు ఎక్కడో ఉంటాడు, ఆశ్రమంలో ఉంటారు, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. చాలా కష్టం ఉండేది జ్ఞానం పొందడం, దివ్య జ్ఞానం. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ప్రభుపాల ద్వారా మనకి దివ్య జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా ఈజీగా ఫ్రీగా దొరికిపోతుంది. మనకి ఇంట్లో కూర్చున్న దగ్గరే మనకు మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానం అంతా మనం నేర్చేసుకుంటాం. అవునా? ఈ పుస్తకాల రూపంలో, తాత్పర్యాల రూపంలో వచ్చేసి మీరు ఎక్కడ కూర్చొనైనా సొంతంగా మీరు గురువు యొక్క దివ్య జ్ఞానాన్ని, గురువు యథావిధిగా ఎలా చెప్తారో అలా నేర్చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా సౌకర్యాలు కూడా ఉన్నాయి భక్తి చేసుకోవడానికి. చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. సో కలియుగంలో కూడా కొన్ని అడ్వాంటేజ్, ప్రతి యుగంలో కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అలాగే కలియుగంలో కూడా సో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ 37వ శ్లోకం. స్త్రియో హ్య కరుణా క్రూర దుర్మర్షా ప్రియ సాహసాః జ్ఞనంత్యల్పార్తేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత్. సో మామూలుగా ఏం చెప్తారంటే, స్త్రీలు మామూలుగా క్రూరమైన వాళ్ళు, దయలేని వాళ్ళు. ఎవరు చెప్తున్నారు? ఊర్వశే చెప్తుంది స్వయంగా. వాళ్ళు కొద్దిగా అపరాధాన్ని కూడా సహించలేరు. వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఎంత అధర్మానికైనా గురవుతారు. అందుకనే వాళ్ళు వాళ్ళ యొక్క ఎంతో ఫెయిత్ఫుల్, అంటే శ్రద్ధాపూర్వకంగా ఉండే పతి, అంటే మంచి భర్తను కూడా, లేకపోతే వారి యొక్క అన్న తమ్ముడైనా సరే చూడరు, చంపేస్తారు, దానికి భయపడరు. అంటే ఇలాంటి స్త్రీ యొక్క లక్షణం అనమాట. అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు అలా ఎవరైతే మామూలుగా స్త్రీల యొక్క లక్షణం ఇది అంటే, ఇప్పుడు స్త్రీలుగా వ్యవహరిస్తే ఇలా ఉంటుంది. భక్తులు కాకుండా వాళ్ళు స్త్రీ అనే భౌతిక స్థలంలో వాళ్ళు వ్యవహరిస్తే ఇలా వ్యవహరిస్తారు. సో వాళ్ళు అందుకనే ఎంతకైనా వాళ్ళు తెగిస్తారనమాట. వారి ఆనందం కోసం వాళ్ళు ఎంత అధర్మానికైనా గురవుతారు. సొంత భర్తను, అన్నను, తమ్ముడిని కూడా చంపేసేంత వరకు వాళ్ళు వెళ్ళిపోతారు.
సో అలాంటి కేసెస్ మీరు చూస్తూ ఉంటారు, న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి. సో ఇదే అనమాట దాని నిదర్శనం. సో బేసికలీ పురూరవుడు ఏంటంటే, ఇప్పుడు వాడి సమస్య ఏంటంటే, పురూరవుడి యొక్క సమస్య ఏంటంటే ముఖ్యంగా ఊర్వశికి బాగా ఆసక్తుడైపోయింది. కాబట్టి అతను చాలా శ్రద్ధతో ఆమె పైన ఆసక్తి పెంచుకున్నాడు. ఆమె పైన ఎంతో శ్రద్ధ ఉంది ఆయనకి. కానీ ఆమె అంటుంది, నాకు అలాంటివి ఏం లేవు, ఎందుకంటే స్త్రీ యొక్క లక్షణం ఎటువంటిది. సో ఆమె వదిలేసింది, ఆమెకు అంత ఆసక్తి లేదు ఆయన పైన. సో ఇప్పుడు ఊర్వశి క్లియర్ గా చెప్తుంది, వీడేంది పిచ్చోడ్లాగా నా వెనకాల తిరుగుతున్నాడు, మొత్తం జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాడు అని ఊర్వశి డైరెక్ట్ కొంచెం జాలేసి చెప్తుంది. నిజం చెప్పేస్తుంది, ఉన్నమాట చెప్పేస్తుంది. ఎందుకంటే తన మనిషి జీవితం దొరికింది వ్యక్తికి, పురూరవుడికి, వేస్ట్ చేసుకుంటున్నాడు. సో ఊర్వశి డైరెక్ట్ గా చెప్పేసింది అనమాట, ఇది స్త్రీ యొక్క లక్షణం, అర్థమైందా, పిచ్చోడ్లాగా ఇంకా ఆసక్తితో ఎంబడబడకు. సో ఈ విధంగా, అంటే చిన్న అపరాధం చేశాడు కదా ఆయన, ఈయన పురూరవుడు, అంటే ఆ చిన్న అపరాధంగా సహించలేదు స్త్రీ అని చెప్పి. సో ఈ యొక్క స్వభావం కారణంగా స్త్రీ ఏంటంటే, ఇలా చిన్న అపరాధం చేసినా సరే తన భర్త ఆయన అది సహించలేదు. అలా సహించడమే కాదు, వదిలేయడమే కాదు, చంపేని కూడా చంపేస్తుంది ఒక్కొక్కసారి అపరాధానికి. సో ఆ విధంగా ఎవరినైనా చంపడానికి వెనకాడదన్నమాట స్త్రీ, తన ఆనందం కోసం కొంచెం అపరాధం జరిగిన. సో ఇది స్త్రీ యొక్క లక్షణం అని బేసికల్లీ ఊర్వశి చెప్తుంది. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ఒకవేళ స్త్రీలు తన భర్తలకి పతివ్రత శ్రద్ధ లేకపోతే భర్తల పట్ల, సో సమాజంలో అశాంతి, శాంతి సమృద్ధి ఏముండవు సమాజంలో అని చెప్తున్నారు. సో అందుకే మనకి వేదిక్ సిస్టంలో ఇలా చెప్పారనమాట. ఎందుకంటే స్త్రీ యొక్క శరీరం పురుషుడు యొక్క శరీరంలో అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి ఎలాగో, కానీ ఇన్ జనరల్గా ఏంటంటే అలా స్త్రీల యొక్క భౌతిక స్థలంలో ఉంటే స్త్రీల యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించారు. అందుకే మనం ఏంటంటే అందరం కూడా భక్తులు అయిపోవాలి, మన యొక్క చేతనను కృష్ణ భావనామృతం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ భౌతిక శరీరం ఉన్నందు కారణంగా, ఆ భౌతిక దేహం కారణంగా, ఒకవేళ స్త్రీ దేహం ఉంటే ఆ స్త్రీలో ఉన్న ఇటువంటి లోవర్ క్వాలిటీస్ అంటే ఇలాంటివి ఏవైతే స్వభావం ఉందో ఇక్కడ వర్ణించిన స్వభావం అది బయటకు వస్తుంది. సో అదే భక్తులైపోయి ఉంటే ఇలా వ్యవహరించాలి. సో అందుకనే వేదిక వర్ణాశ్రమంలో కనీసం అందుకే కొంచెం సిస్టమ్ ఉందన్నమాట. అందుకనే ఒక స్త్రీ అందరూ కూడా భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. అందుకే స్త్రీని ఎందుకు వాళ్ళ భర్తకి పతివ్రత అయ్యి సేవ చేసుకోవాలి, పతివ్రత నారి అయ్యి ఎందుకు ఉండాలి, శ్రద్ధతో ఎందుకు తన భర్తకు సేవ చేసుకోవాలి, శ్రద్ధ పతివ్రత భర్త పట్ల ఉండాలి స్త్రీకి అని ఎందుకు చెప్పారంటే, అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, అంటే అర్థం చేసుకుంటే బేసికల్ ఎందుకంటే భర్త ఎవరైతే ఉన్నారో అతను భక్తుడు, ఆధ్యాత్మికంగా అతను తన భార్య కన్నా శ్రేష్టమైన వాడు, అలాంటి పరిస్థితిలో ఉంటాడు. అలా ఒక భర్త గురువును అనుసరిస్తున్నాడు, అటువంటి భర్తకు అంటే బేసికలీ భర్త ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్లీ ఎలివేటెడ్ అయి ఉండాలన్నమాట. భార్య కన్నా కూడా ఆయన కృష్ణ భావనామృతంలో ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థలంలో ఉండాలి. అప్పుడు అలాంటి భర్తకి శ్రద్ధాపూర్వకంగా ఎవరి భార్య అయినా కానీ సేవ చేసుకుంటే, పతివ్రత నారి అయి ఉంటే, ఆ భర్త చేసుకునే ఆధ్యాత్మిక కార్యాల్లో ఆమె సహాయం చేస్తూ ఉంటే సరిపోతుంది. ఆమెకు కూడా అలా భక్తరాగా ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది. అదే గతి సద్గతి లభిస్తుంది అనమాట. సేమ్ బెనిఫిట్ లభిస్తుంది. సో అందుకనే ఆ విధంగా స్త్రీలు కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు, భర్తల పట్ల ఇలా పతివ్రత స్త్రీలు. సో మెయిన్ ఇదనమాట. లేకపోతే ఇలా భౌతిక స్థలంలో ఉంటే మాత్రం ఇలాంటి సమస్యలు తప్పవు అనమాట. 38వ శ్లోకం. విద్యాయాలీక విశ్రంభం అగ్నేషు త్యక్త సౌహృదా
నవం నవం అభీప్సంత్యః పుంశ్చలయః స్వైరవృత్తయః. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. స్త్రీ, ఉమెన్ ఆర్ వెరీ ఈజీలీ సెడ్యూస్డ్ బై మెన్. పురుషుల ద్వారా ఈజీగా పురుషులు స్త్రీలను ఈజీగా వశీభూతం చేసుకోగలరు. అందుకనే దేర్ ఫోర్ పొల్యూటెడ్ ఉమెన్ గివ్ అప్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎ మ్యాన్. సో అంటే ఇప్పుడు భార్యను ఎవరైనా అంటే భార్య అంటే స్త్రీని ఎవరైనా సరే పురుషులు ఈజీగా వశీభూతం చేసుకోవచ్చు. అంటే ఆమెను నమ్మించి ఈజీగా వాళ్ళ యొక్క వశంలోకి తీసుకురాగలరు అన్నమాట. పురుషులు చాలా ఈజీగా స్త్రీలు లొంగిపోతారు అన్నమాట ఆ విషయంలో. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేర్ ఫోర్ పొల్యూటెడ్ ఉమెన్ గివ్ అప్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ మ్యాన్ who is their well-wisher and establish false friendship among fools. అందుకే స్త్రీలు ఏంటంటే ఈ యొక్క లక్షణం కారణంగా మంచి భర్త యొక్క సాంగత్యాన్ని వదిలేసి ఇలాంటి కలుషితమైన బుద్ధి ఉంటే అప్పుడు ఇంకొక పురుషుడితో వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి లొంగిపోయి అలాంటి అంటే మంచి భర్తను వదిలేసి చెడ్డ పురుషుడి దగ్గరికి వెళ్ళిపోతారంట. మూర్ఖులైన పురుషుల దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళ సాంగత్యాన్ని కోరుతూ. సో ఈ విధంగా ఇంకా కొత్త కొత్త సాంగత్యాల కోసం ఓకే ఈ పురుషుడు అయిపోయాడు ఇంకో పురుషుడితో భోగించాలి. ఆ విధంగా ఒక్కొక్క కొత్త కొత్త సాంగత్యాల కోసం తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే ఇది చాలా డేంజరస్ అన్నమాట. సో ఇక్కడ అందుకే కొన్ని విషయాలు చెప్తున్నారు. ఎందుకు మను సంహితలో చెప్పారు స్త్రీకి స్వతంత్రం ఇవ్వకూడదు అని ఎందుకు చెప్పారు? ఇది మెయిన్ కారణం అన్నమాట. ఎందుకంటే స్త్రీలను ఎవరైనా సరే చాలా ఈజీగా మోసం చేసేయచ్చు, లేకపోతే స్త్రీలను ఈజీగా వశపరచుకోవచ్చు. అందుకనే స్త్రీలకి స్వతంత్రం ఇవ్వకూడదు అని మను సంహితలో మనువు చెప్పాడు. అందుకే స్త్రీలకి ఎప్పుడు సంరక్షణ కల్పించాలి, తన తండ్రి గాని తన భర్త గాని లేకపోతే కొడుకు గాని అని చెప్పారు. ఒకవేళ పురుషులతో పాటు సమానంగా వాళ్ళను తిరగడానికి కలవడానికి వాళ్ళతో కలిసి ఉండడానికి వదిలేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇవాళ రేపు అంటున్నారు కదా మేము పురుషులతో సమానం అలా తిరుగుతున్నారు పురుషులతో కలిసి, అప్పుడు వారు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు చాలా చూస్తుంటారు కదా, చాలా మంది స్త్రీలు పురుషులు వివాహానికి ముందే వాళ్ళు సాంగత్యం చేస్తారు, తర్వాత మళ్ళీ బ్రేకప్ కూడా అయిపోతుంది, ప్రేమ కూడా అయిపోతుంది, తర్వాత బ్రేకప్ కూడా అయిపోతుంది పెళ్లికి ముందే. ఇలా ఒకసారి కాదు, ఒకరితో బ్రేకప్ అయిపోతుంది, ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళతో బ్రేకప్ అయిపోతుంది. ఇలా వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు జీవితంలో. సో ఇవన్నిటికీ కారణం ఇదే అన్నమాట, ఫ్రీ మిక్సింగ్. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు ఈ స్త్రీ యొక్క స్వభావం ఇదన్నమాట. అందుకనే చెప్పారనమాట మన శాస్త్రాల్లో ఇటువంటి సభ్యత సంస్కృతి అనుసరించాలి అని, ఇటువంటి ఆచరణ ఉండాలి స్త్రీలకి. సో ఇప్పుడు బేసికల్లీ ఇక్కడ ఏంటంటే ఊర్వశి స్వయంగా చెప్తున్నారు అనమాట, ఇలా ఫాల్స్ ఫ్రెండ్షిప్ విత్ సమ్వన్ అండ్ దెన్ సీక్ న్యూ మేల్ కంపానియన్స్. సో ఈ యొక్క స్త్రీ యొక్క స్వభావం ఇలా ఉంటుంది. మైత్రి తొందరగా అంటే ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతో ఉండరు, మళ్ళీ ఇంకొకరు వాళ్ళని వశపరుచుకుంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. మంచి అతనైనా సరే, మంచి భర్త అయినా సరే, వాళ్ళు మంచి భర్తను కూడా వదిలేస్తారు, మంచి సాంగత్యాన్ని కూడా వదిలేసి ఇంకొకరు లొంగిపోయి అది చెడు సాంగత్యమైనా కానీ అతను చెడ్డవాడైనా సరే అతనితో వెళ్ళిపోతారు. ఇలా ఏంటంటే వాళ్ళకు ఒక నేచర్ ఉంది, ఏంటంటే అలా ఒకరి ద్వారా వాళ్ళు వశీభూతం అయిపోయే ఒక స్వభావం ఉంది స్త్రీకి. సెకండ్ పాయింట్ ఏంటంటే అలా ఇంకొకరు దగ్గరికి వెళ్ళి ఇంకొక పురుషుడి దగ్గరికి వెళ్ళే అటువంటి ఇంకా కొత్త కొత్త పురుషులతో సాంగత్యం చేయాలని అటువంటి ఒక స్వభావం ఉంది. అందుకనే ఇది కొంచెం చెప్పారనమాట. ఎప్పుడు కూడా స్త్రీ తన తండ్రి లేకపోతే భర్త లేకపోతే కొడుకు యొక్క సంరక్షణలో ఉండాలి, విచ్చలవిడిగా ఒక్కటే తిరగకూడదు అని.
మెయిన్ ఉద్దేశం ఇదనమాట బేసికలీ. నెక్స్ట్ 39వ శ్లోకం. సంవత్సరాంతే హి భవాన్ ఏకరాత్రం మయేశ్వరః రంస్యత్యపతత్యాని చ తే భవిష్యంత్యపరాణి. సో ఇప్పుడు ఊర్వశి ఇంకా ఫైనల్ గా చెప్తుందన్నమాట పురూరవుడికి, ఓ నా ప్రియమైన రాజా, సరే నువ్వు నా భర్తలాగా ప్రతి సంవత్సరం చివరి రోజు ఒక రాత్రి మాత్రం నాతో నువ్వు భోగించగలవు. ఈ విధంగా నువ్వు సంతానం కూడా పొందగలవు, ఒకరి తర్వాత ఇంకొకరిని. అంటే ప్రతి అంటే ఒక్కరోజు సంవత్సరంలో లాస్ట్ రోజు మాత్రం నన్ను భోగించవచ్చు, దాని ద్వారా సంతానం కూడా నువ్వు పొందొచ్చు నా ద్వారా అని ఫైనల్ గా చెప్తుంది. ఇంత అంటే ఆయన అంతే ప్రాధాయపడితే, ఎంత తిరిగితే వెనకబడితే ఫైనల్ గా ఏంటంటే ఊర్వశి పురూరవుడికి అలా ఒక్కరోజు సంవత్సరంలో ఒక్కరోజు కలుస్తాను నీతో అని దానికి పర్మిషన్ ఇచ్చింది, ఎలవ్ చేసింది అనుకో. పాయింట్ ఏంటంటే మళ్ళీ ఎందుకు ఊర్వశిల ఇచ్చిందంటే చూసింది అనమాట, వీడికి ఎంత చెప్పినా కానీ ఈ పురూరవుడికి అసలు అర్థం కావట్లేదు, నా పట్ల ఎంత ఆసక్తి పెంచుకున్నాడు, సరేలే ఇంత చెప్పినా ఒక స్త్రీ యొక్క స్వభావం గురించి ఆయన వీడికి అర్థం కావట్లేదని సరేలే కొంచెం దయ చూపిద్దామని కొంచెం దయ చూపించి, సరే ఒక రోజు కోసం నీ భార్యగా నేను వ్యవహరిస్తాను, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం నీ భార్యగా ఉంటాను, అంటే మిగతా సమయం ఆమె ఇష్టం ఉన్నట్టు వేరే వేరే విధంగా ఉంటుంది అనమాట. సో ఆయన దానికి ఒప్పేసుకుంటాడు పురూరవుడు, ఒక్కరోజైనా దొరుకుతుంది నాకు పురుషుని. అంతర్పత్నీం ఉపాలక్ష్యం దేవీం సప్రయయౌ పురీం పునస్తత్ర గతోబ్దాంతే ఊర్వశీం వీరమాతరం. సో ఈ విధంగా తర్వాత ఊర్వశితో సాంగత్యం జరిగిన తర్వాత ఊర్వశి గర్భవతి అని తెలిసి ఇంకా పురూరవుడు తిరిగి తన రాజమహల్కి వెళ్ళిపోయాడు. ఇలా ఈ విధంగా మళ్ళీ తిరిగి ఇంకో సంవత్సరం ఎండులో మళ్ళీ వచ్చాడు కురుక్షేత్రకి, మళ్ళీ ఊర్వశి ఒక సాంగత్యం లభించింది. తద్వారా మళ్ళీ అప్పటికే వాజ్ దెన్ ద మదర్ ఆఫ్ హీరోయిక్ సన్, అప్పటికే లాస్ట్ ఇయర్ సాంగత్యం వల్ల గర్భవతి అయింది, తర్వాత ఆమెకు ఒక పుత్ర సంతానం కూడా అలా కలిగింది అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూశారు అప్పుడు. సో ఈ విధంగా మళ్ళీ ఉపలభ్యాముదాయుక్త సమువాసతయా నిశాం అతైనం ఊర్వశీ ప్రాహ కృపణం విరహాతురం. ఈ విధంగా మళ్ళీ ఇంకో సంవత్సరం చివర కూడా మళ్ళీ ఊర్వశి లభించింది. మళ్ళీ పురూరవుడు ఎంతో ఆనందంతో ఆమెతో మైథునంలో పాల్గొని ఒక రాత్రి మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక్క రాత్రి తర్వాత మళ్ళీ ఆమెను విడిచి ఉండాలని చాలా బాధ కలిగేదంట. అప్పుడు ఊర్వశి అలా మాట్లాడేదంట అతనితో, పురూరవుడితో, గంధర్వానుపధావీమాం స్తభ్యం దాస్యంతి మామితి తస్య సంస్తువతస్తుష్టా అగ్నిస్తాలిం దదుర్నృపా ఊర్వశీం మన్యమానస్తం సోబుద్ధ్యాదాచరన్ వనే. ఊర్వశి ఏమంటుందంటే, హే రాజన్, ప్రియ రాజన్, నువ్వు గంధర్వుల యొక్క శరణు వేడుకో, ఎందుకంటే వాళ్ళు నన్ను నీకు ఇవ్వగలరు. సో ఇలా విన్న తర్వాత ఊర్వశి చూసింది అనమాట, తను ఎంతో తపత్రయపడుతున్నాను నాతో నా సాంగత్యం కోసం అనేసి ఫైనల్ గా ఒకసారి చెప్పిందంట ఇలా ఊర్వశి పురూరవుడికి. అప్పుడు పురూరవుడు వెళ్ళి గంధర్వులకి ప్రార్థనలు చేసి వాళ్ళని సంతృష్టిపరచడానికి ప్రయత్నించాడు. తర్వాత ఆ గంధర్వులు పురూరవుడి యొక్క ప్రార్థనలు విని ఆయన పట్ల సంతృష్టి పడి వాళ్ళు ఏం చేశారంటే అగ్నిస్తాలి అని ఒక స్త్రీని ఇచ్చారు. ఆమె చూడడానికి ఊర్వశిలాగానే ఉంటుంది, కానీ ఆమె ఊర్వశి కాదు, డూప్లికేట్ అనమాట. డూప్లికేట్ ఊర్వశిని ఇచ్చారు ఇతని ప్రార్థనలు విని. సో అగ్నిస్తాలి అనే స్త్రీ ఇచ్చారు ఆయనకి, పురూరవుడికి. పురూరవుడు ఊర్వశి అనుకొని ఆమెతో కలిసి నడుస్తున్నప్పుడు ఆ వనంలో కాసేపు అయిన తర్వాత ఆయనకు అర్థమైంది, అయ్యో ఈమె ఊర్వశి కాదు, ఈమె అగ్నిస్తాలి, వేరే స్త్రీ అనే విషయాన్ని గ్రహించాడు. సో ఇప్పుడు ఏంటంటే పురూరవుడు, ఇక్కడ మనకి ఆచార్యులు చెప్తున్నారు తాత్పర్యంలో, పురూరవుడు ఏంటంటే కామాంధుడైపోయాడు, కామంతో అంధుడైపోయాడు. సో ఈ విధంగా వెంటనే అగ్నిస్తాలి దొరకగానే ఊర్వశి దొరికిపోయింది అనుకొని ఆమెతో మైథునంలో పాల్గొనడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మైథునంలో పాల్గొనే సమయంలో
అతనికి అర్థమైపోయింది ఇది అగ్నిస్థాలి, ఈమె ఊర్వశి కాదు, అంటే ఈమె వేరే ఆమె, ఊర్వశి కాదు నాకు అర్థమైపోయింది. దీని ద్వారా అర్థమైంది ఏంటంటే, అంటే ఇక్కడ చెప్తున్నారు ప్రతి పురుషుడు కూడా ఇలా ఒక స్త్రీ పట్ల ఆమె యొక్క విషయాలు, అంటే ఆమె గురించి అలా మైథునంలో పాల్గొనే సమయంలో ఆమె యొక్క అన్ని లక్షణాలను ఆయన తెలుసుకోగలడు, గ్రహించగలడు ఆ స్త్రీని. సో బేసికలీ ఆ మైథునంలో పాల్గొన్నప్పుడు ఆయనకు అర్థమైంది యాక్చువల్లీ ఈమె ఊర్వశి కాదు, అగ్నిస్థాలి, వేరే స్త్రీ అని. 43వ శ్లోకం. స్థాళీన్యస్య వనే గత్వా గ్రహాణాధ్యాయతో నిశి త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయ్యవర్తత. సో పురూరవుడు తర్వాత ఇలా తెలిసిన తర్వాత ఈమె ఊర్వశి కాదు అనేసి వెంటనే అగ్నిస్థాలిని అక్కడే అడవిలోనే వదిలేశాడు, వనంలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి రాత్రంతా ఊర్వశిని తలుచుకుంటూ ఆ పైన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడంట. ఇలా ధ్యానం చేస్తూ 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 ఆయన ధ్యానంలో వెళ్ళిపోయాడు, ఊర్వశి ధ్యానంలో. త్రేతాయుగం మొదలైపోయిందంట. ఆ విధంగా అప్పుడు ఆ త్రేతాయుగం మొదలైన కారణంగా పురూరవుడి యొక్క హృదయంలో ఇప్పుడు త్రేతాయుగం యొక్క యుగధర్మమైన యజ్ఞం, అంటే ఏది సాధించాలనుకున్నా, మీకు ఏ ఫలం కావాలనుకున్నా ఈ త్రేతాయుగంలో యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేయాలనే కోరిక అతని యొక్క హృదయంలో జాగృతమైందంట. త్రేతాయం యజతో మహై. సో త్రేతాయుగంలో యజ్ఞం చేయాలి, మీకు ఏం కావాలనుకున్నా. సో భగవంతుడు కావాలన్నా యజ్ఞం చేయాలి. సో ఈ విధంగా యజ్ఞం ద్వారా తగిన ఫలాలు లభిస్తాయి ఒక వ్యక్తికి. సో ముఖ్యంగా విష్ణు యజ్ఞం చేయడం ద్వారా ఒక వ్యక్తి విష్ణుని చేరుకోవచ్చు, విష్ణు కోసం యజ్ఞం చేయడం ద్వారా. కానీ ఇప్పుడు ఈ విధంగా అఫ్ కోర్స్ యజ్ఞం యొక్క ముఖ్యమైన అర్థం అదే, యజ్ఞం చేయడమే విష్ణువుని సంతృప్తి పరచడం కోసం, విష్ణువు చేరుకోవడం కోసం, అదే యజ్ఞం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాకపోతే పురూరవుడు ఈ విధంగా ఊర్వశి పైన ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఈ త్రేతాయుగం అనేది మొదలైంది. కాబట్టి ఆ పురూరవుడి యొక్క హృదయంలో ఇప్పుడు యజ్ఞం చేయాలనే సంకల్పన వచ్చిందనమాట. కానీ ఇప్పుడు పురూరవుడు అప్పుడు ఎంతో భౌతిక ఆసక్తితో, భౌతిక కోరికలతో, ఇంకా భోగించాలి ఊర్వశిని కోరికతో ఉన్నాడు. కాబట్టి అతనికి ఇప్పుడు కర్మకాండీయ యజ్ఞాలు చేయాలంటే నా కోరికను నెరవేర్చుకోవడం కోసం నేను ఈ యొక్క యజ్ఞం చేస్తాను అని కోరిక ఆయనలో వచ్చింది. అలా సంకల్పం తీసుకున్నాడు, నేను ఈ కర్మకాండీయ యజ్ఞాలు చేస్తాను, తద్వారా నా యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో కామ కోరికలన్నీ కూడా తీర్చుకుంటాను అనేసి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కర్మకాండీయ యజ్ఞాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎవరి కోసం అంటే ఇలా ఎంతో భౌతిక కోరికలతో ఉన్న వ్యక్తుల కోరికలు తీర్చుకోవడానికి ఈ కర్మకాండీయ యజ్ఞాలు ఉన్నాయి. కానీ అసలైతే యజ్ఞం అనేది భగవంతుడిని సంతృప్తి పరచడం కోసమే చేయాలి. కలియుగంలో అందుకే సంకీర్తన యజ్ఞం చేయమని చెప్పారు. యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస. సో సుమేధస తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు మాత్రమే ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారు. ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా అందరి అన్ని కోరికలు నెరవేరిపోతాయి. ఆధ్యాత్మికం, భౌతికం అన్ని ఏం కావాలన్నా అన్ని నెరవేరిపోతాయి. సో ఈ విధంగా ఇలాంటి కామంతో నిండిపోయిన, భౌతిక కోరికలతో నిండిపోయిన వ్యక్తులందరూ ఏంటంటే కర్మకాండీయ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సో బేసికలీ ఇప్పుడు ఇతను అలా చేద్దాం అనుకుంటున్నాను యజ్ఞం. స్థాలిస్థానం గతో స్వత్తహం శామి గర్భం విలక్ష్యసః తేన ద్వే అరణీకృత్వా ఊర్వశీ లోకకామ్యయా ఊర్వశీం మంత్రతో ధ్యానం అధరారాణి ఉత్తరాం ఆత్మానం ఉభయోర్మధ్యే యత్తత్ ప్రజననం ప్రభు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క కర్మకాండీయ యజ్ఞం మొదలైందో, అతని హృదయంలో మొదలైందో చేయాలని సంకల్పన, పురూరవుడు వెంటనే ఏం చేశాడంటే అగ్నిస్థాలి ఏ చోటైతే ఆమెను వదిలేశాడు ఆ స్త్రీని, ఆ చోటుకు వెళ్ళాడండి. వెళ్ళి
అక్కడ ఒక శమి వృక్షం యొక్క గర్భం నుంచి అశ్వత్థ వృక్షం పెరుగుతుందంట. అప్పుడు ఏం చేశాడంటే అతను he took the piece of wood from the tree. ఆ వృక్షం నుంచి ఒక తీసుకున్నాడు, ఒక వుడ్ చెక్క తీసుకొని అందులోంచి 2 అరణిలు చేశాడు, 2 పార్ట్స్ చేసి. ఆ విధంగా ఊర్వశి ఏ లోకంలో నివసిస్తుందో ఆ లోకానికి వెళ్ళాలి అనే కోరిక సంకల్పంతో మంత్రాలు జపం చేస్తూ ఆ విధంగా లోవర్ అరణి, ఇప్పుడు 2 ఉన్నాయి కదా, కింద ఉన్న అరణి పైన ధ్యానం చేసుకుంటూ అది ఊర్వశి అనే విధంగా ధ్యానం చేస్తూ, పైన ఉన్నారని నేను అనే విధంగా ధ్యానం చేస్తూ, ఆ విధంగా ఆ మధ్యలో ఉన్న 3 ఇంకొక చెక్క ఆ ఉన్నది కదా, అది తన కొడుకు అని ధ్యానం చేస్తూ ఈ విధంగా అతను అగ్నిని సృష్టించాడు. సో బేసికలీ ఏంటంటే మ్యాచ్ బాక్స్ తో మనం అగ్గిపుల్ల గీసి అగ్నిని మొదలు పెడతాం కదా, అగ్ని ఉత్పన్నం చేస్తాం కదా. అసలైతే యజ్ఞంలో అలా మ్యాచ్ బాక్స్ తో అగ్నిని ఉత్పన్నం చేయకూడదు. అసలైన యజ్ఞంలో ఎలాగంటే ఇలా అరణి అంటే అవి కూడా ఒక రకమైన చెక్కనే. సో ఈ విధంగా అరణి 2 అరణిలు తీసుకొని 3వ దాంతో కలిపి రుద్దితే అప్పుడు ఆ ఫ్రిక్షన్ తో అగ్ని అనేది పుట్టుకొస్తుంది మంత్రం జపం చేస్తే. సో ఈ విధంగా యాక్చువల్లీ యజ్ఞంలో ముఖ్యమైనది అగ్ని కావాలి. సో ఒక యజ్ఞం సరిగ్గా జరగాలి అంటే అగ్ని అవసరం. యజ్ఞం సరిగ్గా జరిగితే ఆ వ్యక్తి యొక్క కోరిక నెరవేరుతుంది. కాబట్టి పురూరవుడు ఇప్పుడు అనుకున్నాడు, నా కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక మార్గం ఏంటంటే యజ్ఞం చేయడం. అందుకనే ఈ విధంగా ఆయన ఇప్పుడు ఆ 3 ఉంటాయి, అంటే 3 ఉన్నాయి మొత్తం బేసికలీ. 2 అరణి, మధ్యలో ఇంకొకటి, 3. అందులో కింద దాన్ని ఊర్వశిగా భావించి, మధ్యలో తన కొడుకుగా భావించి, పైన అతనుగా భావించి మొత్తానికి ఈ విధంగా ఆయన అగ్నిని ఉత్పన్నం చేశాడనమాట. బేసికల్లీ ఏంటంటే పురూరవుడు ఇంకా ఊర్వశితో పాల్గొనడం, మైథునంలో పాల్గొని ఇంకా సంతానం ఉత్పన్నం చేయడం అనే కోరిక ఆయనలో ఉంది. సో అందుకనే ఇలా ఇంకా ఊర్వశి ద్వారా ఇంకా పుత్ర సంతానం కలగాలని ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. అంటే ఆయన యొక్క హృదయంలో చాలా కామం ఉందన్నమాట ఇంకా. సో అక్కడ ఆ యజ్ఞం చేసేటప్పుడు కూడా యజ్ఞపతి అయిన విష్ణువుని తలుచుకోవడం కన్నా ఊర్వశినే తలుచుకుంటూ యజ్ఞం చేశాడు. తస్య నిర్మంతనా జాతో జాతవేదా విభావసు త్రయ్యాసా విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పిత స్త్రీవృత్. ఈ విధంగా పురూరవుడు ఆ యొక్క చెక్కలను అలా రుద్దినప్పుడు అందులోంచి ఒక అగ్ని వచ్చింది. ఆ అగ్ని ద్వారా ఆ భౌతిక ఆనందం కావాల్సిన అంతా కూడా దొరికిపోతుంది అన్నమాట ఆయనకు, సక్సెస్. ఆ విధంగా అండ్ బీ ప్యూరిఫైడ్ ఇన్ సెమినల్ బర్త్ ఇనిషియేషన్ అండ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రిచువల్స్ రిమూవ్డ్ ఇన్ ద కాంబినేటెడ్ లెటర్ హోమ్ దస్ దట్ ఫైర్ వాస్ కన్సిడర్డ్ ద సన్ ఆఫ్ కింగ్ పురూరవ. ఈ విధంగా మొదటిసారి అంటే త్రేతాయుగం స్టార్ట్ అయింది. ఆ విధంగా అగ్ని ద్వారా అలా వాటి యొక్క దర్శన ద్వారా వచ్చిన యాక్చువల్లీ అంటే ఈ యజ్ఞం అనేది మొదలవుతుంది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈయన పురూరవుడి ద్వారా అగ్ని మొదలైంది కాబట్టి ఈ అగ్ని పురూరవుడి యొక్క పుత్రుడిగా భావిస్తారట ఈ అగ్నిని. ఈ విధంగా వచ్చిన అగ్నిని. సో ఈ విధంగా ఓం అని మనము ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటాము. ఈ యజ్ఞాల ద్వారా అన్ని రకాల కోరికలు అన్ని కూడా నెరవేరుస్తాయి. అంతేకాకుండా అన్నిటికీ మనకు ఈ యజ్ఞం అనేది చాలా అవసరం ప్రతి ఒక్క సంస్కారానికి కూడా. సో వేదిక పద్ధతిలో ఒకవేళ వన్ కెన్ గెట్ సన్ త్రూ సీమన్, ఒక సంతానం కావాలంటే పుత్రుడు మనకి వీర్యం ద్వారా లభించవచ్చు, పుత్ర సంతానం కలుగుతారు. లేకపోతే వన్ కెన్ గెట్ ఏ బోనఫైడ్ డిసైపుల్ త్రూ ఇనిషియేషన్. శిష్యుడు కావాలంటే దీక్ష ద్వారా శిష్యత్వం లభిస్తుంది. అలాగే ఈ యొక్క శిష్యుడు గాని పుత్రుడు గాని యజ్ఞం ద్వారా లభిస్తారు. సో బేసిక్గా యజ్ఞం ద్వారా మీకు పుత్ర సంతానం కావాలంటే పుత్ర సంతానం లభిస్తుంది. ఎలాగైతే రామచంద్రుడు పుత్ర సంతానం రూపంలో లభించారు దశరథుడికి యజ్ఞం ద్వారా, సో అలా పుత్ర సంతానం లభించవచ్చు. లేకపోతే ఈ యజ్ఞం ద్వారా దీక్ష చేసి ఆ దీక్ష ద్వారా శిష్యుడు లభించవచ్చు మీకు. సో శిష్యుడు కావాలన్నా పుత్రుడు కావాలన్నా మీరు యజ్ఞం చేయొచ్చు.
సో ఆ విధంగా ఇప్పుడు పూర్వవుడు ఇలా అరణిని ఘర్షణ చేయడం ద్వారా పుట్టిన అగ్ని అతను మొదటి పుత్రుడైపోయాడు. అంటే అతని పుత్రుడైపోయాడు అగ్ని. ఆ విధంగా సో ఆ విధంగా ఒక వ్యక్తి యజ్ఞం ద్వారా కానీ లేకపోతే దీక్ష ద్వారా కానీ వీర్యం ద్వారా కానీ పుత్రుడిని పొందవచ్చు. ఓంకార ప్రణవ మంత్రం ఏదైతే ఉందో దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయి. అ ఉ మ ఓం కెన్ కాల్ ఈచ్ ఆఫ్ దీస్ 3 మెథడ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఈ 3 పద్ధతుల్ని అది పిలవగలదన్నమాట. అందుకనే ఇక్కడ రాశారు నిర్మంతనా జాతః. ఈ విధంగా ఈ యొక్క అరణ్యుల యొక్క ఘర్షణ ద్వారా ఒక పుత్రుడు పుట్టాడు. తేన యజత యజ్ఞేశం భగవంతం మధుక్షజం పూర్వశీలోకమన్విచ్చన్ సర్వదేవమయం హరిం. సో ఇప్పుడు అగ్ని ఏదైతే పుట్టుకొచ్చిందో అరణిని రబ్ చేయడం ద్వారా ఆ అగ్ని బై మీన్స్ ఆఫ్ దట్ ఫైర్ అగ్ని ద్వారా పురురవుడు ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఈ యజ్ఞం ద్వారా నేను ఊర్వశి ఏ లోకంలో నివసిస్తుందో ఆ లోకానికి వెళ్ళాలని కోరుకున్నాడు. ఆ విధంగా ఆయన యజ్ఞం చేశాడు. తద్వారా హరిని సంతృష్టి పరిచాడు. ఆ విధంగా అతను భగవంతుడిని ఆరాధించుకున్నాడు. ఆ అధోక్షజుడైన భగవంతుడిని ఆరాధించుకుని హరిని ఆ విధంగా ఇప్పుడు అతను ఆ ఊర్వశి ఉన్న లోకానికి వెళ్ళాలనుకున్నాడు బేసికల్లీ. సో లాస్ట్ ఒక 2-3 శ్లోకాస్ ఉన్నాయి, నేను కంప్లీట్ చేసేస్తాను. సో మనకు తెలుసు యజ్ఞపతి భగవంతుడు, దాని గురించి ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా ఆయన భగవంతుడిని ఆరాధించుకుంటున్నాడు హరిని. ఎందుకు? ఊర్వశి ఉన్న లోకానికి వెళ్ళి ఆమెను పొందడానికి. అదే ఆయన గోల్ అనమాట. కానీ యాక్చువల్ గోల్ అది కాదు. యజ్ఞం యొక్క గోల్ ఏముండాలంటే విష్ణువుని ఇంకా చేయాల్సిన యజ్ఞం ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం కలియుగంలో. అది ఒక్కటే వర్క్ చేస్తుంది రైట్. ఇంకా వేరే యజ్ఞాలు కూడా మన ఆనందం ఇవ్వలేవు, అవి ఫలాలు ఇవ్వలేవు ఈ కలియుగంలో. ఓన్లీ సంకీర్తన యజ్ఞం ఒక్కటే మనకు అన్ని కావాల్సిన అన్నిటిని కూడా ఓన్లీ సంకీర్తన యజ్ఞం మనకి ఇచ్చేస్తుంది. ఆహారం కానీ ఆనందం కానీ అన్ని రకాలుగా భౌతిక ధ్యానికి అన్ని కూడా మనకి హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా వచ్చేస్తాం. సమాజంలో మనిషికి కావాలన్నీ కూడా హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా సమకూర్చబడతాయి అని చెప్తున్నారు ప్రభుపాదులు కూడా. నెక్స్ట్ 48వ శ్లోకం. ఏక ఏవా పురా వేదః ప్రణవః సర్వవాన్మయః దేవో నారాయణో నాన్య ఏకోగ్నిర్వర్ణ ఏవ చ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్యయుగంలో మొదటి యుగంలో వేదిక మంత్రాలన్నీ కూడా ఒక ప్రణవంలో ఉండేవంట. అదే అన్ని మంత్రాలకు మూలం. ఇంకా చెప్పాలంటే అథర్వవేద ఒకటే ఉండేది, అన్ని వేదాలలో అందులోనే ఉండేది. సో భగవంతుడు నారాయణుడు ఒక్కడే పూజింపబడేవాడు. ఈ విధంగా ఆ టైంలో దేవత ఆరాధన లేదు. అప్పుడు ఇంకా అగ్ని కూడా ఒకటే. ఇంకా అప్పుడు మనిషి సమాజం అంతా ఒకటే వర్ణ ఉండేది, అది హంస. సో ఇది సత్యయుగంలో ఇలా ఇవన్నీ లేవు. 4 వేదాలు లేవు, ఒకటే వేదం ఉండదు, అది అథర్వవేద రైట్. ఈ కలియుగం ముందు యాక్చువల్లీ వేదవ్యాసులు ఈ 4 వేదాన్ని ఒక వేదం ఉన్న అథర్వవేదగా ఉన్న ఒకటే వేదాన్ని, లేకపోతే కొంతమంది యజుర్వేద అంటారు, ఏదైనా సరే ఒక వేదాన్ని ఇప్పుడు 4 వేదాలుగా విభజన చేస్తారు మన మనిషి అర్థం చేసుకోవడానికి. సో అలాగా సత్యయుగంలో ఒకటే మంత్రం ఉండేదంట, ఓంకారం. కాకపోతే ఇప్పుడు అదే ఓంకారం ఇప్పుడు హరే కృష్ణ మహామంత్ర రూపంలో వచ్చింది రైట్. సో ఇప్పుడు ఓంకారం ఉచ్చరించాలంటే బ్రాహ్మణ అయి ఉండాలన్నమాట. దాని నుంచి ఓంకారాన్ని ఉచ్చరించి దాని నుంచి ఫలితం రాబట్టాలంటే బ్రాహ్మణుడు అయి ఉండాలి. కానీ ఈ కలియుగంలో అందరూ శూద్రులు కాబట్టి ఆ ప్రణవ ఓంకారాన్ని ఉచ్చరించే సామర్థ్యం లేదు కాబట్టి, దాని నుంచి ఫలాన్ని దభించుకునే శక్తి లేదు కాబట్టి శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం చెప్పించమని. సో ఓంకార మంత్రము హరే కృష్ణ మహామంత్రంలో తేడా ఏమీ లేదు. కాకపోతే హరే కృష్ణ మహామంత్రం ఎవరైనా జపించి ఫలాన్ని పొందవచ్చు. ఓంకారం జపించి ఫలాన్ని పొందాలంటే బ్రాహ్మణులై మాత్రమే ఉండాలి. అది ఒక పెద్ద తేడా. కాబట్టి ఓంకారం కూడా భగవంతుడిని ఉద్దేశించే చెప్పేది, భగవంతుడిని ఉద్దేశిస్తుంది హరే కృష్ణ మహామంత్రం కూడా రైట్. ఇంకా హరే కృష్ణ మహామంత్రం ముఖ్యంగా మనం భగవంతుడి యొక్క శక్తిని ప్రార్థించుకుంటున్నాము. సో ఈ విధంగా భగవంతుడు హరి కృష్ణుడు
అదే వేదాలు, శాస్త్రాలు, గీత యొక్క సారం. సో ఆయన్నే తలుచుకుంటాము. బేసికల్లీ నారాయణుని మాత్రమే మనం పూజించుకోవాలి. ఇలా దేవతల్ని పూజించుకోకూడదు. దేవతలందరూ కూడా భగవంతుడు కలిపిన అంగాలు మాత్రమే. కానీ భగవంతుని పూజించుకుంటే మనం దేవతల ఆరాధన అంతా కూడా పూర్తయిపోతుంది. ఎందుకంటే దేవతలందరూ కూడా భగవంతుడు ఒక అంగాలే. సో ఈ ఫిలాసఫీ మనం చాలాసార్లు చర్చించుకున్నాము, అందుకే నేను ఇంకా డీటెయిల్స్ లో వెళ్ళట్లేదు. సో నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ శ్లోక చూసుకొని మనం కంప్లీట్ చేద్దామంట. పురూరవస ఏవాసి త్రయీ త్రేతాముఖే నృప అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్వమేవా. హే మహారాజ్ పరీక్షిత్, త్రేతాయుగం యొక్క మొదటి భాగంలో ఇలా పురూరవుడు కర్మకాండ యజ్ఞాన్ని మొదలు పెట్టాడు. ఈ విధంగా ఈయన ఈ కోరిక ఊర్వశిని పొందాలనే కోరిక కారణంగా ఈ కర్మకాండ యజ్ఞం మొదలైంది. దీనికన్నా ముందు ఇలాంటివి లేవు. సత్యయుగంలో అందరూ ఒకటే వర్ణ, హంసవర్ణ, అందరూ కూడా హంసల్లాగా శుద్ధమైన వాళ్ళు ఉండేవారు. అందరూ కూడా నారాయణుని పూజించుకునేవారు. అందరూ ఓం అని ఉచ్చరించి దాని నుంచి నారాయణ భగవంతుడిని పొంది ధ్యానం చేసుకుని భగవంతుడిని పొందే అంత సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తులు ఉండేవారు. సో ఒకటే వేదం ఉండేది, అందులోంచి అందరూ అన్ని విషయాలు అర్థం చేసుకునేవారు. ఓంకారం అనే ఒకటే ప్రణవ మంత్రం ఉండేది. కానీ ఇప్పుడు ఈ కర్మకాండ అనేది ఇప్పుడు మొదలైంది. రకరకాల కోరికలు ఉన్నవాళ్ళు రకరకాల దేవతల్ని పూజించుకోవడం, లేకపోతే భగవంతుడినైనా కానీ పూజించుకోవడం, యజ్ఞాల ద్వారా వాళ్ళ కోరికలు తీర్చుకోవడం అనేది బేసికల్లీ ఈ త్రేతాయుగంలో మొదలైంది. ఈ పురూరవుడు దాన్ని మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం ద్వారా, అంటే యజ్ఞం ద్వారా ఉండే అగ్నిని కూడా ఆయనే మొదలు పెట్టాడు. తన పుత్రుడిగా యజ్ఞిక ఫైర్, ఆ యజ్ఞం ద్వారా వచ్చే అగ్నిని ఈ యొక్క పురూరవుడి యొక్క పుత్రుడిగా భావిస్తారు. సో దస్ ఈ విధంగా పురూరవుడు యజ్ఞం ద్వారా గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు, ఎక్కడైతే ఊర్వశి నివసిస్తుందో. సో మొత్తానికి ఆయన సాధించాలనుకున్నది ఆయన వెళ్తున్నాడు ఇప్పుడు. సో ఈ విధంగా నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం రేపు చూద్దామంట. కానీ పర్పట్లో ఇంకేం ఇచ్చారంటే ప్రభుపాల్ వారు సత్యయుగం లో నారాయణుని కృతేయ ధ్యాయతో విష్ణు, రైట్, ధ్యానం చేసుకొని విష్ణుని ఆరాధించుకునేవారు. అలాగే త్రేతాయుగంలో యజతోమఖై, యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించుకునేవారు, రైట్. ఈ విధంగా ఇప్పుడు విష్ణు చక్రవర్తి ఠాకూర్ ఏం రాస్తున్నారంటే, త్రేతాయుగం ఏదైతే స్వయంభూ మన్వంతరిలో మొదలైందో ఆ త్రేతాయుగంలో ఏంటంటే ఈ కర్మకాండీయ రిచువల్స్, యజ్ఞాలన్నీ కూడా ప్రియవ్రత మహారాజు నుంచి మొదలయ్యాయంట. ఇక్కడ ఎలాగైతే ఈ త్రేతాయుగంలో పురూరవుడి నుంచి మొదలవుతున్నాయి, అలా ఎవరో ఒకరి ద్వారా మొదలవుతాయి, అలా చెప్పారు ఇక్కడ. సో బేసికల్లీ ఇలా త్రేతాయుగంలో మొదలవుతుంది అనమాట ఈ కర్మకాండ యజ్ఞాలన్నీ కూడా. అవి అయినా ఇప్పుడు ఆ యజ్ఞాలన్నీ మనకి ఇప్పుడే పనిచేయవు, ఒకటే పనిచేస్తుంది, సంకీర్తన యజ్ఞం, అదే చేసుకోవాలి, అదే సారం. సో ఎనీవేస్ ఈ 14వ అధ్యాయం దీంతో ముగుస్తుంది. ఇక్కడే నేను నిలిపివేస్తాను ఈరోజు. నెక్స్ట్ అధ్యాయం ఫ్రెష్గా మళ్ళీ ఏం జరిగింది తర్వాత ఈ స్టోరీలో, ఇంకా మళ్ళీ దీని తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ పరశురాముడి అవతారం గురించి కూడా చర్చించుకుంటాం. రేపు మొదలు పెడదామంట, అది చూద్దాము. సో ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను, ఆల్రెడీ సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద.